ఫ్రెండ్స్ ఎన్‌పీఎస్, యూపీఎస్ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఎన్‌పీఎస్‌లో ఏంటంటే మీకు రిటైర్మెంట్ అప్పుడు 60% అయితే డైరెక్ట్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు. అది యూపీఎస్‌లో అయితే 60% విత్‌డ్రా చేసుకోవచ్చా లేదా అనేది చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. దీంట్లో కూడా 60% విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఏంటంటే దీంట్లో 60% విత్‌డ్రా చేసుకుంటే మీకొచ్చే పెన్షన్ కూడా 60% అయితే మనకి తగ్గిపోతుంది. 60% తగ్గిపోవడం వల్ల మీకు తక్కువ పెన్షన్ వస్తుంది. అదే ఎన్‌పీఎస్‌లో ఏంటంటే మీకు 60% విత్‌డ్రా చేసుకున్న తర్వాత 40% ఏంటంటే యాన్యుటీ కింద కనుక్కుంటే మళ్ళీ మనకి పెన్షన్ అయితే వస్తుంది. ఇంకోటేటంటే ఎన్‌పీఎస్‌లో మీకు ఈ టాక్స్ సేవింగ్ అయితే ఉంటుంది 80 డీలో. అదే యూపీఎస్‌లో అయితే ఆ సిస్టమ్ అయితే లేదు కాబట్టి ఇదొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు యూపీఎస్‌లో. అలాగే యూపీఎస్ ఎవరికి బెటర్ అంటే ఎవరికైతే తక్కువ సర్వీస్ ఉంటుందో 10, 12 ఇయర్స్ సర్వీస్ ఉంటుంది కదా! వాళ్ళకైతే యూపీఎస్ బెటర్‌గా ఉంటుంది ఎన్‌పీఎస్‌తో పోల్చుకుంటే. ఎన్‌పీఎస్‌లో చాలా తక్కువ పెన్షన్ అయితే వస్తుంది. ఒక 10, 12 ఇయర్స్ చేసినోళ్ళకైతే. అది యూపీఎస్‌లో అయితే మినిమమ్ 10,000 అయితే ఉంటుంది కాబట్టి ప్లస్ డీఏ యాడ్ అవుతుంది కాబట్టి ఈ 10, 12 ఇయర్స్ సర్వీస్ ఎవరైతే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వచ్చి చేస్తారు కదా! వాళ్ళకైతే ఈ యూపీఎస్ అయితే బెటర్ అవుతుంది. ఎన్‌పీఎస్‌కి, యూపీఎస్‌కి ఒక డీటెయిల్ వీడియో అయితే మన ఛానెల్‌లో ఉంటుంది. దాన్ని చెక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుసుకుందాం.